మాది పీలేరు కమిటీ. నా పేరు జయమ్మ. తిరుమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి పాదపద్మములతో నమస్కరిస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాక్యం 95వ సూర. మనుషులకు మనుషులను, దూతలకు దూతలను ప్రవక్తలుగా పంపుదము. 17వ సూర 95:5. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ దైవదూతలను భూమండలం మీద తిరుగుతూ నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారము. వివరణ: భూమి మీద దేవుడు కనిపించే మనుషులను, కనపరాని దేవతలను తయారు చేశాడు. ఆ రెండు జాతులు భూమి మీద నివాసం ఏర్పరచుకొని ఉన్నాయి. దేవతలు, మనుషులు అను రెండు జాతులు కర్మ ప్రకారము పుట్టింపబడి కర్మను అనుభవిస్తూ జీవించుతున్నారు. వీరి కర్మను పాలించుటకు శరీరము బయట అనుభవములను, శరీరము లోపల అనుభవములను దేవుడు ఏర్పరిచాడు. మనుషులు, దేవతలు బయట లోపల అనుభవములను పొందుటకు శరీరములోని ఆత్మను, శరీరము బయట దైవదూతలను మూడవ ఆత్మ అయిన పరమాత్మ ఏర్పరిచాడు. శరీరము లోపల అనుభవవలసిన కర్మలను శరీరంలోని ఆత్మ అనుభవ రూపంలో పొందుటకు బయట ప్రపంచంలో కోట్ల కొలది దైవదూతలను దేవుడు నిర్మించాడు. ఈ విధముగా శరీరము బయట, శరీరము లోపల జీవుడు కర్మలను అనుభవించుచున్నాడు. కర్మలను అనుభవించువారు, కర్మలను అనుభవించజేయవారు అను రెండు రకములు గలరు. అనుభవించువారు దేవతలు మనము కాగా, అనుభవింపజేయవారు శరీరంలోని ఆత్మ, శరీరము బయట ఖగోళంలోని దైవదూతలు గలరు. ఆత్మ శరీరం లోపల ఉండగా దైవదూతలు ఆకాశంలో ఉన్నారని చెప్పుకున్నాము. దైవదూతలు భూమండలం మీద నివాసం ఏర్పరచుకొని ఉంటే, అనగా అజ్ఞానులై మనుషులలో, దేవతలలో నివాసం ఏర్పరచుకొని ఉంటే, వారికి జ్ఞానము బోధించుటకు వారి వద్దకు ఆకాశము నుండి దైవదూతనే ప్రవక్తగా దేవుడు పంపి ఉండేవాడు అని చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి ఏ జాతి వారికి జ్ఞానము లేకపోయినా అదే జాతి వారిని ప్రవక్తగా పంపేవాడినని జీవుడు చెప్పాడు. మనుషుల వద్దకు మనిషిగా ఉండి వారు మాట్లాడే భాషనే మాట్లాడే ప్రవక్తను దేవుడు పంపును. అలా పంపినప్పుడే మనుషులలో మనిషిగా ఉన్న ప్రవక్తనే వారిలో గుర్తింపు లేని వాడిగా కలిసిపోయి వారిలో ఎవరికి జ్ఞానం అవసరమో వారికి జ్ఞానము చెప్పును. అందువలన ఏ జాతి వారికి ఆ జాతి వారిని ప్రవక్తగా దేవుడు పంపునని తెలియచున్నది. నమస్కారం.